మసాలా వంకాయ రెసిపీ చూసేద్దామా? అంటే వేపుడు వంకాయ. ఇక్కడ ముందుగా నేను ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర వేసేసి, దాని తర్వాత పచ్చిమిర్చి, మరి జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేయనిచ్చాను. దాని తర్వాత ఆలోపు నేను కట్ చేసేసుకున్న వంకాయలో మసాలా అయితే నింపాను. ఈ మసాలా వచ్చేసి ఏమీ లేదు. జస్ట్ పల్లీలు, కొబ్బర, మరి బేసిక్ మసాలా అన్నీ ఏసి నేను గ్రైండ్ చేసుకొని ముందుగా పెట్టేసాను. సో, ఇక్కడొచ్చేసి చూసినట్టయితే ఆల్రెడీ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మరియు వంకాయలన్నీ వేసేసి కొద్దిసేపయితే అలాగా ఫ్రై చేశాను. ఇంకో విషయం నేను చెప్తున్నాను. మీరు ఈ యొక్క 30 సెకండ్ వీడియోస్‌కి పేరు పెడతారు గానీ, దీన్ని వెనకాల ఎంత స్ట్రగల్ ఉంటదో మాకే తెలుస్తది. ఒకసారి మీరు వీడియో తీసి చూస్తే మీకు అర్థమైతుంది. సర్లే ఇంకేముంది ఇక్కడ మళ్ళీ కొద్దిగా మసాలాస్ నేనైతే యాడ్ చేసేసుకుంటాను. ఎందుకంటే అందులో తక్కువనే వేశాను. ఇంకా కొద్దిగా 1 కప్పు అలా వాటరేసి అలా దమ్‌లో అయితే ఉడకనిచ్చాను. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేస్తే దాని తర్వాత మూత తీస్తే ఇంకా వేడి వేడి వంకాయ వేపుడు రెడీ. లైక్